Welcome to the world united. Welcome to the world united. వెల్కమ్ టు ది వరల్డ్ యునైటెడ్. ఈరోజు మనము ట్యూస్డే లోబ్సాంగ్ రంప అంటే ఆయన ట్యూస్డే రోజు పుట్టడం వల్ల ఆయన ఇంటి పేరు ట్యూస్డే అయిపోయింది. టిబెట్లో ఏంటంటే ఏ వారం రోజు పుడితే ఆ వారం అనేది సర్నేమ్గా పరిగణిస్తుంటారు. అంటే ఇంగ్లీష్ పదాలు లేకపోయినప్పటికీ టిబెటన్ వారాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా వెస్ట్రన్ పీపుల్కి అర్థమయ్యేటట్లుగా ట్యూస్డే అని పెట్టడం జరిగింది. ఆయన పేరు మొదట కలం పేరుతో స్టార్ట్ చేసినటువంటి ఈ వ్యక్తి క్రమేపీ తన సొంత పేరు లోబ్సాంగ్ రాంపాగా లీగల్గా మార్చేసుకున్నారు. అంటే బ్రిటిషర్ బాడీలో ఎంటర్ అయిన తర్వాత ఈ యొక్క టిబెటన్ లామా ఇచ్చినటువంటి టీచింగ్స్ అంతా కూడా పుస్తకం రూపేణ మనకు చాలా దొరుకుతున్నాయి మార్కెట్లో. అయితే ఇవాళ మనము లోబ్సాంగ్ రంప టిబెట్ నుంచి హైయర్ స్టడీస్ కోసము చైనాకు వెళ్ళి ఆయన ఎదుర్కొన్న కష్ట నష్టాలు, పరిస్థితులు, ఆ తర్వాత ఎటువంటి సమస్యలు యాక్చువల్గా ఎదుర్కొన్నారు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అనేది కులంకుషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చైనాకు వెళ్ళే దారి ఏదైతే ఉందో, మార్గం ఏదైతే ఉందో అది చాలా కష్టమైన పని. ఎందుకంటే మోర్ దాన్ 1000 మైల్స్ అంటే 2000 కిలోమీటర్ల దాకా డిస్టెన్స్ ఉన్నటువంటి సిటీ అంటే టిబెట్ చైనా బార్డర్లో ఉన్నటువంటి చాంగింగ్ సిటీకి హైయర్ స్టడీస్ కోసం తన గురువు అయినటువంటి లామా మింగ్యార్ డోండప్ సందేశం మేరకు ఆయన వెళ్ళడం జరిగింది. తనతో పాటు ఇంకో 2 లామాస్ ఎస్కాట్ లాగా వచ్చి డిఫరెంట్ ప్లేసెస్ల మధ్యలో ఆగుతూ అక్కడున్న మిత్రుల విశేషాలు తెలుసుకుంటూ గుర్రాల మీద సవారీ చేసుకుంటూ కొన్ని రోజుల పాటు, వారాల పాటు వాళ్ళు ప్రయాణం చేసి లాస్ట్కు ఆయనను అక్కడ ఆ చాంకింగ్ రిసెప్షన్ దగ్గర డ్రాప్ చేసి మిగతా లామాస్ వెనక్కి వెళ్ళిపోయారు. అయితే ఈ యొక్క టిబెట్లో డిఫరెంట్ మొనాస్ట్రీస్ అప్పటికి ఉన్నాయి. అంటే ఇది చదువుకున్నటువంటి చెక్పోరి అనేది ఏదైతే ఉందో, ఐరన్ మౌంటైన్ ఏదైతే ఉందో అది మెడికల్ యూనివర్సిటీ అనమాట, మెడికల్ కాలేజ్ లాగా అనమాట. అది కాకుండా ప్యూర్ స్పిరిచువాలిటీ రిలేషన్ కోసం, ఎన్లైటన్మెంట్ ఆస్పెక్ట్స్, బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ కోసం తయారు చేసినటువంటి యూనివర్సిటీస్ 3 ప్రధానంగా ఉన్నాయి. చాలా ఉన్నప్పటికీ 3 ప్రధానం, ఎందుకంటే 3 లాజాకు దగ్గరలో ఉన్నాయి. 2 మెయిన్ సిటీ ఆఫ్ లాజాలో ఉన్నాయి. డ్రెపింగ్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది, తర్వాత సేరా యూనివర్సిటీ అని ఒకటి ఉంది, ఇంకోటి గ్యాండన్ యూనివర్సిటీ ఇంకోటి ఉంది. నేను డ్రెపింగ్, సేరా యూనివర్సిటీ రెండింటికి వెళ్ళి చూశాను. అక్కడ జాజ్ అండ్ మెడిటేషను ఎలా ఉంటుంది, తర్వాత కోన్స్ అంటే ఒక ప్రశ్న వేసి ఆ ప్రశ్నను ఏ విధంగా మెడిటేషన్ కాన్షియస్నెస్లో ఆ ప్రశ్నకు సంబంధించిన సమాధానం ఎలా రాబట్టాలి. ఉదాహరణకి ఒక క్లాప్తో సౌండ్ వస్తుందా అని ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకి మెడిటేటివ్ కాన్షియస్నెస్లో ఎలాంటి జవాబు దొరుకుతుంది, లోపల నుంచి అంతర్ముఖంగా వచ్చే ఆన్సర్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి చెప్పగలగడమే కోన్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫికల్ట్ స్పిరిచువల్ క్వశ్చన్స్కి మెడిటేటివ్ కాన్షియస్నెస్ ద్వారా రెస్పాండ్ అయ్యేటువంటి కాంటెంప్లేటివ్ మెథడ్స్ని కోన్స్ అంటారు. ప్రశ్న రూపంగా కాంటెంప్లేట్ చేస్తూ చెప్పగలిగే మెథడ్స్ని కోన్స్ అంటారు. అంటే ఈ యొక్క జాజ్ అండ్ మెడిటేషన్ అంటే సైలెన్స్తో మెడిటేషన్ చేసినటువంటి పరిస్థితి, తర్వాత షికాంటజా అంటే కాంటెంప్లేషన్ ద్వారా ఆ కోన్ పద్ధతిలో జవాబిచ్చే పద్ధతిని, ఈ రెండింటిని కలిపి జన్ అంటాం. అంటే జాజన్ ప్లస్ షికాంటజా ఈజ్ ఈక్వల్ టు జన్. ఇవన్నీ కూడా ఈ డ్రెపింగ్ యూనివర్సిటీ, సేరా యూనివర్సిటీ అండ్ గ్యాండన్ యూనివర్సిటీస్లో బాగా ఉన్నాయి. అంటే డ్రెపింగ్ యూనివర్సిటీ వరల్డ్స్ లార్జెస్ట్ బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఈ రోజు వరకు కూడా. అది తమాషా ఏంటంటే గౌతమ బుద్ధుడు పుట్టక ముందు నుంచి కూడా ఉందని అంటారు వాళ్ళు. అంటే 3000 years ఓల్డ్ అంటారు. గౌతమ బుద్ధుడు పుట్టింది 2500 సంవత్సరాల క్రితమే, కానీ డ్రెపింగ్ యూనివర్సిటీ యొక్క వయసు 3000 సంవత్సరాల పైచులకే ఉన్నట్టుగా అనిపిస్తుంది అక్కడ వాళ్ళ మాటలు బట్టి. నేను ఒకసారి ఒక లామాను హైదరాబాద్ సిటీలో నా గెస్ట్గా వచ్చారు ఆయన. అంటే 1959లో 14వ దలై లామా, అంటే ప్రస్తుతం ఉన్న దలై లామా 14వ వ్యక్తి ఆయన అక్కడ చైనా యొక్క ఇన్వేషన్స్ వల్ల ఆయన కొంతమంది శిష్యులతో, కొంతమంది కంపానియన్స్తో లాజా నుంచి ఇండియాకు వచ్చారు. ఇండియాలో అప్పుడు ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి సహాయం తీసుకొని హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాల టౌన్ దగ్గర మెక్లియాడ్ గంజ్ అనే ప్రాంతం ఎక్స్క్లూజివ్గా ఇప్పటికీ ఉంది, బ్యూటిఫుల్ ప్లేస్, అది మీరు వెళ్ళి చూడాలి. లిటిల్ టిబెట్ ఆఫ్ ఇండియా అంటారు దాన్ని. ఆ లిటిల్ టిబెట్ ఆఫ్ ఇండియా ఎక్స్క్లూజివ్గా ఆయన కేటాయించడం జరిగింది నెహ్రూ గారు దలై లామాకి.
ఆయనతో పాటు వచ్చిన సహచరుల్లో ఒక వ్యక్తి లామా డొబుమ్ బుడుమ్ టుల్కు. ఆయన దలై లామా గారికి జనరల్ సెక్రటరీగా చాలా ఏళ్ళు పనిచేశారు. ఆ తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి టిబెట్ హౌస్కు డైరెక్టర్గా పనిచేశారు. హిమ్సెల్ఫ్ ఇస్ ఎ వెరీ సుపీరియర్ సీనియర్ లామా. ఆ లామా డొబుమ్ బుడుమ్ టుల్కు ఆ వ్యక్తి ఆయన నా గెస్ట్గా హైదరాబాద్కి వచ్చారు. ఆయన్ని చాలాసార్లు అడిగాను, లోబ్సాంగ్ రంపా గురించి తెలుసా, మీరు ఇంకా ఏం నేర్చుకున్నారో, అది చాలా ప్రశ్నలు నేను ఆయన చాలా గంటలు స్పెండ్ చేయడం జరిగింది. అయితే వారు చెప్పిన విషయాలు ఏంటంటే ఒక విషయం మీతో ఈరోజు షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఆయన ప్రీవియస్ లైఫ్లో కూడా డ్రిపింగ్ యూనివర్సిటీలో చదువుకున్నారట. ఆ తర్వాత ప్రజెంట్ లైఫ్లో కూడా అదే యూనివర్సిటీలో చదువుకొని 1959లో అప్రైజింగ్ అంటారు, అంటే ఆ రెవల్యూషన్ని టిబెటన్ అప్రైజింగ్ అంటారు, ఆ ఉమెన్స్ అప్రైజింగ్ అంటారు. అంటే చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎక్స్క్లూజివ్ ఉమెన్ చైనీస్ మీద తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చర్యల్లో భాగంగా చాలామంది వేల సంఖ్యలో ఉమెన్ కానీ అక్కడున్న పిల్లలు పెద్దలు లామాస్ని బాడీ గార్డ్స్ని సెక్యూరిటీ పర్సన్ అన్ని సుమారుగా 87,000 మందిని కేవలం ఒక వారం రోజుల్లోనే చైనా వాళ్ళు చంపేశారని అంటారు. రికార్డ్స్లో ఉంది అంతా. సో ఇప్పుడు ఏంటంటే ఈ డ్రిపింగ్ యూనివర్సిటీ ఇస్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ. ఐ విల్ షో యూ సమ్ పిక్చర్స్ హియర్. ఆ తర్వాత సెరా యూనివర్సిటీ కూడా వెరీ బిగ్ యూనివర్సిటీ. ఈ ఇక్కడున్న స్టూడెంట్స్ స్ట్రెంత్ ఎట్లా ఉందంటే, నలందాలో ఒకప్పుడు 10,000 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళని చెప్పేవాడు. అలాంటి సైజ్ అంత సైజు యొక్క స్టూడెంట్స్ అక్కడ ఉండేవాళ్ళట ఒకప్పుడు. 7,000 to 10,000 స్టూడెంట్స్ ఈచ్ యూనివర్సిటీలో. అలాగే గ్యాంటన్ యూనివర్సిటీ ఇస్ లిటిల్ ఫార్ అవే, అరౌండ్ 40-50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. లాదో నేను చూడలేదు, ఈ రెండు యూనివర్సిటీస్ నేను చూశాను. అయితే ఈ యూనివర్సిటీస్లో కూడా ఆయన లోబ్సాంగ్ రంపా వెళ్ళి చాలామంది హీల్ చేయడం, అక్కడ నుంచి బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ కూడా స్టడీ చేయడము, హయ్యర్ సైన్స్, హయ్యర్ మెడిసిన్, తర్వాత చైనాలో ఉన్నటువంటి అమెరికన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్, తర్వాత చైనా నేటివ్ మెడిసిన్, ఆ తర్వాత చైనీస్ స్పిరిచువాలిటీ ఫిలాసఫీ ఇవన్నీ స్టడీ చేయడానికి వాళ్ళ గురువు ఆదేశానుసారం ఆయన కొన్ని 2,000 కిలోమీటర్లు గుర్రం మీద కొన్ని వారాల పాటు ప్రయాణం చేసి ఈ చాంగ్కింగ్ సిటీకి ఎంటర్ అయ్యారు. అది ఫస్ట్ ఎంట్రీ ఆఫ్ లోబ్సాంగ్ రంపా ఇంటూ ది కంట్రీ ఆఫ్ చైనా. అప్పటికి చైనీస్ భాష ఆయనకు ఆల్రెడీ వచ్చు. టిబెట్లో ఉన్న వాళ్ళకి చాలామందికి చైనీస్ భాష వచ్చు, ఎందుకంటే చైనా టిబెట్ మధ్య బాగా బిజినెస్లు కానివ్వండి, లేకపోతే రాకపోకలు కానివ్వండి చాలా బాగా జరిగేవి. చదువుకోవడానికి అక్కడ బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ నుంచి తెలుసుకోవడానికి చైనా చాలామంది వచ్చేవాళ్ళు, టిబెట్ నుంచి చైనా పోయేవాళ్ళు. అప్పట్లో వీసా పద్ధతులు అనేవి లేవు కదా, దిస్ ఇస్ బిఫోర్ వరల్డ్ వార్. అంటే అందాజుగా 1926-27 ప్రాంతంలో ఐ థింక్ లోబ్సాంగ్ రంపా ఎంటర్డ్ చైనా. ఎందుకంటే 16th ఇయర్లో నేను వెళ్ళానని చెప్పడం వల్ల ఈ సంవత్సరం నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ చాంగ్కింగ్ పట్టణం రీచ్ అయిన తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ప్రిన్సిపల్ను కలిసి లామా మింగ్యార్ డోండప్ ఆల్రెడీ తెలియడం వల్ల ప్రత్యేక స్టూడెంట్గా ఇతను పరిగణించి, నీకు ఆల్రెడీ అన్నీ తెలుసు కదా, ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏముందని చెప్పారు. సో అయితే మా గురువు ఆదర్శానుసారం వచ్చాను నేను, ఐ వాంట్ టు లర్న్ ఎవ్రీథింగ్ అని లోబ్సాంగ్ రంపా గారు చెప్పారు. సో అప్పటికి లోబ్సాంగ్ రంపాకి మ్యాగ్నెటిజం కానీ, తర్వాత ఆప్టికల్ సైన్సెస్ కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ తెలియదు. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ అన్నది టిబెట్లో ఎప్పుడు లేదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ టీచర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ గురించి డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఆ మ్యాగ్నెట్ యొక్క ఆరా ఎనర్జీ ఫీల్డ్ని ఆయన థర్డ్ ఐతో చూసి ఆ ఫీల్డ్ని గుర్తించేసి చెప్పారు, నాకు ముందే తెలుసు దీని గురించి అని చెప్పేసి. సో ఆ టీచర్ చాలా ఆశ్చర్యం వేసి, డ్రా దిస్ పిక్చర్ అంటే బ్లాక్ బోర్డ్ మీద ఆయన మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్ని డ్రా చేసి అద్భుతంగా చూపించారంట. ఎలక్ట్రికల్ వైర్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ కంట్రోల్ టీచర్ దగ్గర పెట్టుకొని ఆన్ చేసినప్పుడు ఎస్ ఇట్స్ ఆన్ అని చెప్పి, ఆఫ్ అయినప్పుడు ఇది ఆఫ్ అని చెప్పేసి అట్లా కొన్ని 100 రకాల టెస్టులు ఆయనకి పెడితే కూడా పాస్ అయిపోయారు. పాస్ అవ్వడం అంటే కరెక్ట్గా చెప్పేవాళ్ళు అనమాట, బికాస్ ఆఫ్ హిస్ యాక్టివ్ థర్డ్ ఐ. సో అక్కడ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ఇవన్నీ చదువుకున్నారు. అలాగే టిబెట్లో ఉన్నప్పుడు లోబ్సాంగ్ రంపా తన మెడికల్ ఎడ్యుకేషన్లో భాగంగా అనాటమీ మీద బాగా పట్టు ఉండేది. అంటే బాడీలో డిఫరెంట్ పార్ట్స్ ఎలా పనిచేస్తాయి, డిఫరెంట్ బ్లడ్ వెజల్స్ ఎలా ఉంటాయి, నర్వ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి. ఎందుకంటే అక్కడ డెడ్ బాడీస్ని పూడ్చరు, కాల్చరు, రాబందరికి వేస్తారు కాబట్టి రాబందరికి వేసే ముందు ఆ బాడీ బ్రేకర్స్ అని ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు లామాస్. వాళ్ళు బాడీని రాబందరికి వేసే ముందు బాడీని డిసెక్ట్ చేసేవాళ్ళు. అంటే ఎందుకు చనిపోయాడు వ్యక్తి, హార్ట్ అటాక్ వలన, రక్తనాళాల్లో వలన రక్తం గడ్డగట్టడం వలన, బ్రెయిన్ స్ట్రోక్ వలన, ఇతరత్ర సెప్టిక్ ఫోక్ వలన అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ఈ పక్షులకు ఆహారంగా శరీరాన్ని వేసేవాళ్ళు. సో వాళ్ళతో పాటు చదవడం వల్ల లోబ్సాంగ్ రంపా గారికి అనాటమీ మీద బ్రహ్మాండమైన గ్రిప్ ఉందన్నమాట. అలాగే
రొటీన్గా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆకులు, అలములు, దుంపలు, ఇటువంటి రూట్స్, వీటితోనే బెరడు, వీటితోనే ఆయన రకరకాలుగా ట్రీట్మెంట్ పద్ధతులు కూడా అప్పటికప్పుడు తయారు చేసేంత కెపాసిటీ ఆల్రెడీ ఉంది ఆయనకి. బట్ ఈ టిబెట్లో లేనటువంటిది, చైనాలో ఉన్నటువంటి ఈ యొక్క మోడర్న్ సైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సుమారుగా 10 ఏళ్ల పాటు స్టడీ చేశారు. ఆ క్రమంలో ఏమైపోయిందంటే సెకండ్ వరల్డ్ వార్ బిగినింగ్లో జపనీస్ వాళ్ళు చైనాను పూర్తిగా ఇన్వైట్ చేశారు. అంటే అన్ని రకాల సిటీస్, విలేజెస్లో కూడా చాలా కిరాతకంగా, అంటే ఏ విధంగా అయితే చైనీస్ 1959లో అతి కిరాతకంగా టిబెట్లో ఉన్నటువంటి రకరకాల వ్యక్తులు, లామాస్ని అందరినీ చంపేసుకుని, వేల మంది లామాస్ని కిరాతకంగా చంపేశారు. తల నరికేయడము, అతి కిరాతకంగా అంటే కాళ్ళు ఒక జీప్కి, చేతులు ఇంకో ట్రక్కి కట్టేసి ఆపోజిట్ డైరెక్షన్ రన్ చేస్తే ఎలా ఉంటుంది, అది పబ్లిక్లో అంత భయంకరంగా భయం పెట్టడానికి పబ్లిక్లో అన్ని కిరాతకాలు చేశారు. ఇప్పుడు ప్రపంచ చరిత్ర చూస్తే అన్ని కిరాతకాలు కూడా పబ్లిక్లో జరిగేవి. ఎందుకంటే ప్రజలను భయపడడానికి మెయిన్ కారణం. కొత్తగా రిక్రూట్ అయిన సోల్జర్స్ నేను నాకు ఛాన్స్ ఏమంటే నేను కలుస్తానని చెప్పేసి ఇష్టపడి, ఆరాటపడి చంపే విధానాలు కూడా కొత్త క్రియేటివ్గా హింస పెట్టడం, చిత్రహింసలు పెట్టడం, చంపడం లాంటివి క్రియేటివ్గా చేసేవాళ్ళు వాళ్ళు. ప్రపంచంలో అందరంతే. ఆ మిలిటరీ అంతా కూడా ఆ విధంగా తయారైపోయింది. సో ఇక్కడ జపనీస్ సోల్జర్స్ ఓసారి వచ్చేసి ఆయన షాంఘైకి తీసుకెళ్ళిపోయారు. చాంగింగ్ నుంచి షాంఘైకి. అక్కడ ఫస్ట్ టైం లైఫ్లో ఏరోప్లేన్ చూడడము, చూసిన వెంటనే కొన్ని అవర్స్లో ఆయన ఏరోప్లేన్ నడపడం కూడా జరిగింది. కొన్ని అవర్స్లో హౌ ఇస్ పాసిబుల్? ఎందుకంటే లాబ్సాంగ్ రంప లాజాలో చిన్నప్పుడు ఈ కైట్ ఫ్లయింగ్, అంటే హైయెస్ట్ పర్వతాల నుంచి బ్యాంబూతో వెదురుతో చేసినటువంటి బాక్స్లో 2 రెక్కలుగా ఉండేసి కైట్ లోపల మనిషి నిలబడి మనిషిని ఎగరేసేవాళ్ళు. సో ఆ రెక్కల్ని కంట్రోల్ చేసుకుంటూ పడిపోకుండా ఆ రాడ్ను పట్టుకుని, లోపల బ్యాంబూ స్టిక్ని పట్టుకొని ఆ గాల్లో ఎగరడం అనేది ఒక చిన్నప్పుడు ఒక సరదా, లేకపోతే ఒక విద్య అది. సో అది ఆ మైండ్లో పెట్టుకుని ఆ క్యూరియాసిటీ తోటి ఆయన ఏరోప్లేన్ కూడా నడపడం జరిగింది. ఆ ఏరోప్లేన్ నడుపుతున్న క్రమంలో చైనా ఫ్లైట్ ఏరోప్లేన్ అది క్రాష్ అయ్యి, ఆ క్రాష్లో సర్వైవర్గా ఒక డ్రైనేజ్ కెనాల్లో పడిపోయాడు. ఆ డ్రైనేజ్ కెనాల్లో పడిపోయిన తర్వాత ఆయన్ని చైనీస్ సోల్జర్స్ గుర్తించేసి రకరకాలుగా హింసలు పెట్టారు. ఎందుకంటే ఆయన మిలిటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లాగడానికి. ఎంత హింస అంటే ముక్కు ఫ్రాక్చర్స్ అయిపోయాయి, అన్ని కట్స్, సిగరెట్ బాడీ మీద కొన్ని 100 ప్లేసుల్లో కాల్చేశారు ఆయన్ని. తర్వాత మోకాల మీద నిలబెట్టి యాంకిల్స్ మీద, కాలి మడమల మీద ఎగిరి దూకేవాడు. 2 కళ్ళు ఫ్రాక్చర్స్. చూడండి, ఫుడ్ ఇవ్వరు, వాటర్ ఇవ్వరు, చనిపోకుండా ఉండడానికి అప్పుడప్పుడు రైస్ ఇచ్చేవాడు. ఎందుకు చంపరంటే ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో రాబట్టుకోవడానికి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా, ఈ వ్యక్తి చెప్పకుండా ఉన్నాడే, ఎప్పుడైతే చెప్పకుండా ఉన్నాడో వాళ్ళకి ఇంకా క్రియేటివ్ వేస్ హింసలు పెట్టడానికి రకరకాల పద్ధతులను కనిపెట్టి ఈ మీద ప్రయోగాలు చేసేవాడు. సో ఆయన ఎప్పటికీ చెప్పబోయేసరికి లాస్ట్కి ప్రిజన్లో ఉంచారు. ప్రిజన్లో వచ్చిన తర్వాత ఒకసారి ఆ ప్రిజన్లో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు ఆయన. ఒక డెడ్ బాడీస్, చనిపోయిన ప్రిజనర్స్ అందరికీ డెడ్ బాడీస్ అన్నీ కూడా గోడవతల పడేసేవాడు. ఆయన ఒకరోజు అట్లా డెడ్ బాడీస్లో కలిసిపోయేసి ఆ రాత్రి పగలంతా కూడా ఆ కుళ్ళిపోయిన కళేబరాల మధ్య ఉండిపోయాడు కదలకుండా. ఆయనకి ఆ ట్రైనింగ్లో భాగంగా టిబెట్లో కదలకుండా 10 గంటలు, 15 గంటలు, 24 గంటలు ఉండగలిగే శిక్షణ ఉండడం వల్ల ఆ ట్రైనింగ్ తోటి ఆయన అంతసేపు 2 గంటల సేపు కదలకుండా ఉండగలిగేవాడు, అంత స్మెల్ భరిస్తూ కూడా. ఎందుకంటే ఫైనల్గా బ్రతికి తను తెలియజేయాల్సిన సత్యాలని ప్రపంచాన్ని ఇవ్వాలనేది తాపత్రయం తప్ప ఇంకోటి లేదు అక్కడ. సో అట్లా తప్పించుకొని బయటకు వచ్చిన తర్వాత తనకు తెలిసిన ఒకనొక ఇంట్లో ఆయన వెళ్ళి ఆశ్రయం పొందిన తర్వాత వాళ్ళు ఆ గాయాలన్నీ క్లీన్ చేసి మరుసటి రోజు వెంటనే జపనీస్ సోల్జర్స్ ఆయన పట్టుకోవడం జరిగింది. ఆయన అప్పుడు లోబ్సాంగ్ రంప ఆశ్రయం ఇచ్చిన వ్యక్తులను అడిగాడు, ఎందుకు మీరు నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పేసి. మీరు మాలో ఒకడు గారు కాదు, మీ అవసరం డాక్టర్గా మిలిటరీకి చాలా అవసరం, అందుకే మేము పట్టించాము. చూడండి, ఆశ్రయం ఇచ్చిన వ్యక్తులే అండ్ తిరిగి మళ్ళీ జపనీస్ సోల్జర్స్ అప్పగించడం అనే ఎంత ఆ మోసం, ఎవరు నమ్మాలో తెలియదు, అంత సందిగ్ధమే. ఆ సందిగ్ధ అవస్థలు తిరిగి ఆయన పట్టుకొని జపనీస్ సోల్జర్స్ మా ఎంపరర్ ఇట్లా తప్పించుకున్న వాళ్ళని ఎటువంటి పరిస్థితులు క్షమించరు అని చెప్పేసి ఇంకా చిత్రహింసలకు గురి చేసి కొన్ని వారాల పాటు, నెలల పాటు, టైం ఎలా గడిచిపోయింది తెలియదట. ఆ రకంగా ఆ జపనీస్ సోల్జర్స్ యొక్క క్యాంపులో ట్రీట్మెంట్ ఇవ్వడానికి నన్ను వాడుకున్నారు. అప్పట్లో బ్యాండేజెస్ ఏం లేవు, పరికరాలు ఏం లేవు.
ఆ డబ్బాలు ఆ మూతల్ని అట్లా కట్ చేసి దాన్ని సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్గా వాడుకొని బ్యాండేజ్ క్లీన్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఒకనొక దశలో ఒక లేడీ అమెరికన్ సప్లైస్లో పొటాషియం పర్మాంగనేట్ అనే ఒక కెమికల్ను గుర్తించడం జరిగింది. అది లాబ్సాంగ్ రాంపా దృష్టికి తీసుకొస్తే ఆయన దాంతో వూండ్స్ని క్లీన్ చేసి డ్రెస్సింగ్స్ చేసేవాళ్ళంట పొటాషియం పర్మాంగనేట్ తోటి. ఇలాగా తనకు జరిగిన ఓన్ ఫ్రాక్చర్స్, ఆ ఫ్రాక్చర్స్ అన్నీ కూడా బ్యాంబూ వెదురు చెక్కలు, వెదురు ముక్కలతో దారంతో కట్టేసుకొని స్ప్లింట్స్ లాగా వాడుకొని తిరిగి తన ఎముకల్ని ఎదురుగా అతికించుకున్నారు. అంటే సొంతంగా తన బాడీ మీద తనే ట్రీట్మెంట్ ఇచ్చుకున్నారన్నమాట. అయితే ఇట్లా అనేక మంది హెల్ప్ చేసుకుంటూ వచ్చారు. జపనీస్ సోల్జర్స్ అక్కడ ఉన్న ఉమెన్ అంతా రేప్ చేయడము, అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇష్టమైన వస్తువుని దొంగలించడము, తీసుకోవడం, అసలు మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళు నోట్లో పళ్ళలో ఎక్కడన్నా గోల్డ్ ఫిల్లింగ్ ఏమైనా ఉందని చెప్పేసి వెతికి కూడా తీసుకునేవాళ్ళు జపనీస్ సోల్జర్స్. అంత క్రూరత్వం, అంత కిరాతకంగా వాళ్ళు బిహేవ్ చేశారు. సో తిరిగి పట్టుబడిన తర్వాత ఆయన్ని మళ్ళీ ఒక షిప్లో జపాన్ తీసుకెళ్లారు. జపాన్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ప్రిజన్లో పడేశారు. అది హిరోషిమాకు చాలా దగ్గరగా ఉన్న విలేజ్. 1945లో వాళ్ళు హిరోషిమాకు దగ్గరగా ఉన్న ఆ విలేజ్లో ఆ రోజు రాత్రి ఆ బాంబు, ఆటం బాంబు వేయడము, ఆ బాంబు సౌండ్కు ఆయన డస్ట్ అంతా ఎక్స్పీరియన్స్ అయ్యారంట. అంటే కళ్ళారా చూడకపోయినా కొన్ని కిలోమీటర్ దూరంలో ఉండడం వల్ల ఆ డస్ట్ అంతా చూశారు ఆయన. చూసిన తర్వాత అక్కడ నుంచి ఆయన ఒక పడవను తీసుకొని ఆ పడవలో ఆ జపనీస్ వాటర్స్ నుంచి ఇంటర్నేషనల్ వాటర్స్ వెళ్ళిపోయి తప్పించుకోవడం జరిగింది. ఇది క్లుప్తంగా చైనాలో ఆయన ఎదుర్కొన్న రకరకాల సమస్యలు. అయితే ఈ స్టోరీ చెప్పేటప్పుడు లోబ్సాంగ్ రంపా గారు 1937లో జరిగినటువంటి మార్కోపోలో బ్రిడ్జ్ అని ఉంటుంది. ఈ యొక్క మంచూరియా, అంటే మనం మంచూరియా తింటుంటే వెజిటబుల్ మంచూరియా అని, ఆ మంచూరియా అనేది ప్లేస్ పేరు చైనాలో. ఆ మంచూరియా దగ్గరలో వాన్పింగ్ అనే ప్లేసు, అది షాంఘై దగ్గరలో ఉంది. దానికి మార్కోపోలో బ్రిడ్జ్ అని ఒకటి ఉంది. ఆ బ్రిడ్జ్ ద్వారానే ఆ సిటీకి ఎంటర్ కావాలి, షాంఘై సిటీలోకి. సో మార్కోపోలో బ్రిడ్జ్ నుంచి ఎంటర్ అయిన ప్రతి ఒక్క వ్యక్తిని కూడా వాళ్ళు జపనీస్ సోల్జర్స్ పరిశోధించి ఎగ్జామిన్ చేసి రైట్ పర్సనా, రాంగ్ పర్సనా, స్పైస్ ఎవరైనా, వేగులు ఎవరైనా ఉన్నారా అని చెప్పి స్టడీ చేసి ఎంట్రీ చేసేవాళ్ళు. సో ఆ మార్కోపోలో బ్రిడ్జ్ గురించి కూడా ఆయన అంటే ప్రపంచానికి పాపులర్గా తెలిసినటువంటి ప్లేసెస్, ఇన్సిడెంట్స్ను ఒక పర్స్పెక్టివ్గా, ఉదాహరణగా ఉంచి మనుషుల యొక్క విశ్వాసాన్ని విన్ చేయడానికి, గెలవడానికి ఆ ఇన్సిడెంట్స్ అన్ని చెప్పడం జరుగుతుందని అనుకుంటున్నాను. సో ఆయన ప్రత్యేకంగా ఈ బర్మా రోడ్, అంటే 1000 కిలోమీటర్ల పైన ఉంటుంది బర్మా రోడ్. ఆ బర్మా రోడ్ గురించి కూడా ప్రస్తావించారు లోబ్సాంగ్ రంపా. తర్వాత ఈ మార్కోపోలో బ్రిడ్జ్ గురించి కూడా ప్రస్తావించారు. ఆ తర్వాత షాంఘైలో ఉన్నటువంటి రకరకాల ఇంపార్టెంట్ ప్లేసెస్ అని కూడా ప్రస్తావించారు. ఇవన్నీ ఏంటంటే ఎందుకు ఈ ప్రస్తావించడం జరిగిందంటే ఈ ప్రస్తావనల ద్వారా నిజంగా ఇది జరిగింది అని ఉదాహరణగా నొక్కి వక్కాణించడానికి ఉదాహరణ కూడా రకరకాలుగా చెప్పడం జరిగింది. సో చైనాలో ఆయన ఎన్నో నేర్చుకుంటూ, ప్రిజనర్గా ఉంటూ, డాక్టర్గా హీల్ చేస్తూ, దెబ్బలు తింటూ, రకరకాల ఫ్రాక్చర్స్ తెచ్చుకొని గడ్డం కూడా పెంచుకున్నారు. గడ్డం ఎందుకు పెంచుకున్నారంటే ఇక్కడున్న ఈ దవడకు సంబంధించిన ఫ్రాక్చర్స్ అన్ని కూడా గీతలు, ఆ స్కార్స్ అన్ని కనపడకుండా ఆయన గడ్డం పెంచుకోవడం జరిగింది. లైఫ్ టైం గడ్డంతోనే ఉండిపోయారు ఆయన. సో ఈ స్కార్స్ కనపడకుండా పెంచుకోవడం జరిగింది. సో ఈ చైనా అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ రష్యాకు వెళ్ళడం, రష్యా, కొరియా, అమెరికా, ఆ తర్వాత లండన్కి వెళ్ళాడు. సో ఏ కంట్రీలో ఏ పరిస్థితులు ఎదుర్కొన్నాడు, ఎన్ని హింసలు బేర్ చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత ఆయన అక్కడ ఉంటూ ఎటువంటి పాఠాలు చుట్టుపక్కల ప్రజలకు ఇస్తూ వచ్చాడు, ఇవన్నీ మనం నెక్స్ట్ ఈ వీడియో సిరీస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.